ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు 2వ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనము. నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించితిని. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక సందర్భాల్లో మనం గమనించినప్పుడు రాజులు అనేక మంది వారిపైకి శత్రు దేశపు రాజులు యుద్ధం చేయడానికి వచ్చిన సందర్భంలోనూ, అనేక మంది జీవితంలో కలిగినటువంటి ఓటమిలో కృంగిపోయిన సందర్భంలోనూ దేవుని సన్నిధిలోనికి వచ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుని సన్నిధిలోనికి వచ్చి కన్నీరు కార్చిన ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క వ్యక్తిని మటుకు మీ ముందుకు తీసుకొని వస్తాను. ఇది 2 నిమిషాలు ఉండాలనే ఉద్దేశంతో వేగంగా త్వరగా బైబిల్ చదవడం, త్వరగా ముగించడం ప్రయత్నం చేస్తున్నాం. కారణం ఏంటో తెలుసా ప్రియులరా? క్రైస్తవుల్లో ఈరోజు మనవారు దేవుని యొక్క వాక్యం 2 నిమిషాలు వినడానికి కూడా సమయం లేదండి. 2 నిమిషాలు చేయాలనేటటువంటి ఉద్దేశం ఏంటో తెలుసా ప్రియులరా? ప్రతి ఒక్కరూ ఉదయకాల సమయంలో ఒక మాటన్నా దేవుని మాట వినాలనేది మా యొక్క ఉద్దేశం. 2 నిమిషాలు ప్రసంగం చేసేసి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టేయాలని కాదండి. ఈ 2 నిమిషాల సందేశం చూసి కొంతమంది 1 నిమిషం చేస్తున్నారు. 1 సెకండ్ అయినా చేయండి, మంచిదే, సంతోషం. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు ప్రియులరా? దేవుని సన్నిధిలో కన్నీరు కార్చిన ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. హన్నా దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసింది. హన్నా కన్నీటిని దేవుడు చూశాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడికి ఒక మాట చెప్తున్నాను. నీవెక్కడైతే కూర్చొని ప్రార్థన చేస్తావో ఆ ప్రదేశం అంతా దేవుని యొక్క సన్నిధి చేత నింపబడుతుంది. ఈ ఉదయకాల సమయంలో ఏదో ఒక కార్యాన్ని గురించి అనేక దినాలుగా ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థన ఆలకించబడలేదనుకుంటున్నావా? నేను కన్నీరు కారుస్తున్నానయ్యా, నా కన్నీటిని దేవుడు చూడడం లేదనుకుంటున్నావా? నీ కన్నీటినంతటిని కూడా దేవుడు ఆయన బుడ్డిలో దాచబడి ఉంచబడి ఉన్నదని కీర్తనకారుడు అద్భుతమైన మాటను తెలియజేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఒక మాట చెప్తున్నాను. నీ కన్నీళ్ళు వృధాగా పోవు. నువ్వు దేని కొరకైతే కన్నీరు కాచావో నా దేవుడు నీ కన్నీటిని నాట్యముగా మార్చునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మా కన్నీటిని ప్రభువా తుడిచే దేవుడో ప్రభువా, నాయన మా యొక్క దుఃఖమును ప్రభువా ఆనంద బాష్పములుగా మార్చు దేవుడవు నాయన. విచారమును కొట్టివేయు దేవుడు ప్రభువా. ఈరోజు ఎవరైతే కన్నీటితో ప్రార్థన చేస్తున్నారో, అనేక దినములుగా కన్నీరు కారుస్తున్నారో వారి పక్షమున మీరు నిలబడి ఒక అద్భుతము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.